అయితే ఇందాక 1:30కి సీఏ వచ్చాడని చెప్పారు కదా, అప్పుడు మరి ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే నైట్ జరగలేదు. తెల్లారినాక ఈ మళ్ళీ మనం ఈ సీసీ ఫుటేజ్ వీడియోలు మొత్తం బయటకు రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్లో పెట్టినాం, బయటకు రిలీజ్ చేసినాం. పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు. అసలు అటెంప్ట్ మర్డర్ కేసే పెట్టలేదు స్టిల్ ఇప్పటిదాకా కూడా. అసలు ఏం కేసు ఫైల్ అవ్వలేదా? ఎఫ్ఐఆర్ అయింది కానీ అందులో తూతుంబరం కేసులో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వాళ్ళు పెట్టింది అవ్వలేదు. వాళ్ళకి ఇంకెట్లా అవుతుంది? ఇప్పుడు దొరికిపోయారు కదా సీసీలలో క్లియర్ గా. ఇప్పుడు మేము అరెస్ట్ చేసి ఉంటే అదే సీసీలో రికార్డ్ కావాలి కదా. నువ్వు అనేది లోపలికి ఆఫీస్ లోకి రా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతుంటే మనం వాడు నిలబడి మాట్లాడి అట్లాంటివి ఉండాలి కదా. అసలు అవన్నీ కట్టు కథలు అనమాట. ఇంత డ్రామా ఇదంతా. ఏంటంటే ఒక దొరికిపోయారు అడ్డంగా. ఇప్పుడు ఆ సాయిరామ్ రెడ్డి దొరికిండు. సాయిరామ్ రెడ్డి ఎవరంటే శశిధర్ రెడ్డి అనుచరుడు. శశిధర్ రెడ్డి ఎవరంటే శశిధర్ రెడ్డికి సీతక్కకు దగ్గర సంబంధాలు ఉంటాయి. అక్క తమ్ముళ్ళ లెక్క వాళ్ళు ట్రాకులు కట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ. దాంతో పాటు అదే శశిధర్ రెడ్డికి కొండలరెడ్డితో సంబంధాలు ఉంటాయి. ఇదంతా ఎవడు ప్లాన్ చేసిండు అంటే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ శిల్కా మధు వీళ్ళు అందరూ కలిసి చేసినటువంటి ప్లాన్ అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఇట్లా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నం. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంట్రో చెప్తూ గూండాలు అన్నావు. అది గూండాలు కాదు, అనామకులు కాదు కొట్టింది. కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడి వాళ్ళకు నచ్చట్లేదు అనమాట. ఎన్ని రోజులు ఏదైతే వాళ్ళు ప్రశ్నించారో అదే ప్రశ్న వాళ్ళ మీద ఇప్పుడు ప్రశ్నిస్తా ఉంటే నచ్చట్లేదు. ఇప్పుడు ప్రశ్నించినోడికి అయితే నువ్వు అన్నట్టు ఇందాక ఇప్పుడు కాంగ్రెస్ గుండాలు దీని వెనక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారంటున్నావు కదా. నిజంగా పెద్దలుంటే, నువ్వు అన్న స్థాయి పెద్దలు ఉంటే కనుక ఆఫీస్ దగ్గర ఎందుకు నేను అడిగినట్టు ఇందాక భయపెట్టే ప్రయత్నం, ఫస్ట్ చంపే ప్రయత్నం అయితే భయపెట్టే ప్రయత్నం, భయపెట్టడమా చంపడమా ఆ ఎమోషన్ లో భయపెట్టాలంటే మరి ఒక చంపమిగలో అటు కొట్టి తీసుకొని పోవాలి. ఇదే ముక్కు మీద ఇంకొంచెం పైకి తగిలి ఉంటే అది ఇంకా డేంజర్ అయ్యేది పరిస్థితి. డాక్టర్లు చెప్పిన మాట వాళ్ళు డేంజర్ అయ్యేది. ఇప్పుడు ఒకసారి ఇనిషియేట్ చేసినాక అది మన చేతిలో ఉండదు కదా. వాడు ఇప్పుడు వచ్చినోడు తాగి తడుపు ఉంటాడు. ఇప్పుడు ఇంకొకటి నీకు ఇది చంపే ప్రయత్నం కాదు కదా అని మనం అనడానికి అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే మా పిల్లవాడు వీడియో తీస్తా ఉంటే ఆ ఫోన్ వాళ్ళ కొట్టి వాళ్ళ తన్నుడు అంతే పోయి లాస్ట్ పోయి ఆగిండాడ. అప్పుడే స్పీడ్ గా కార్ వెళ్ళిపోతుంది. సడన్ గా కార్ మీద వెళ్ళిపోతే అది మర్డర్ అవుతుందా కాదా? అంటే వీళ్ళు పంపించి ఇది చేసుకురాపోరా అంటే అది ఇంకొక తిరుగుదారి తీస్తారు. ఇప్పుడు వాడు ఒక ఇన్ కేసు నా ఫోన్ లో గుంజుకురామని చెప్పి పంపించండు కావచ్చు, కానీ వాడు ఏం చేసిండు, నన్ను కొట్టిండు, ఇంజూర్ చేసిండు, నాకు కళ్ళు కనపడకుండా చేసిండు, ఇవన్నీ చేసిండు. నీ ఫోన్ లో ఏమన్నా అంటే వాళ్ళని నువ్వు అనుకుంటున్న వాళ్ళు ఎన్నుకొని పెట్టి డేటా ఏమన్నా ఉందా? ఏముంటది అందులో? ఇప్పుడు నీ ఫోన్ లో నా ఫోన్ లో ఏముంటది? మహా అయితే ఫోన్లు ఉంటాయి, కాంటాక్ట్లు ఉంటాయి, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చాట్ చేసుకున్న చాటింగ్స్ ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఇంకా అందులో ఇక ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి ఫోన్లు తీసుకొని పోయారు. ఏం చేస్తారు? పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఫోన్లు గాలని తీసుకుంటాను వీళ్ళే సర్టిఫికెట్ ఇస్తారు. ఫోన్లు కూడా ఎత్తుకపోయారండి, ఫోన్ లో డేటా కూడా ఉంటది కదా, మా ఫ్యామిలీస్ ఫొటోస్ ఉంటాయి, మా ప్రైవసీ ఉంటది కదా అంటే ఫోన్లు గాలని చేసుకుంటారు అంటారు. మరి ఎక్కడ పోయినాయి ఫోన్లు? రెస్పాన్సిబిలిటీ మీదే కదా. పోయిన ఫోన్ లో ఎత్తుకు పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పోలీసులదే కదా. అటాక్ జరిగింది, మనిషి మీద అటాక్ జరిగితే అటెంప్ట్ మర్డర్ జరిగితే మీరు మర్డర్ కేసు పెట్టరు, పోయిన ఫోన్ల గురించి మాట్లాడరు. అంటే ఇంకేందన్నట్టు ఇది ఆ పోలీసు వాళ్ళు కంప్లీట్ గా అధికార పక్షానికి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి ఈ కేసు అంతా నీరుగాల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగింది, అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి, బానే ఉంది. నువ్వు ఫస్ట్ నుంచి కూడా నీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇది జరిగిన దగ్గర నుంచి మనవాడు బీఆర్ఎస్ ఫేవర్, బీజేపీకి కాంగ్రెస్ కి అగెనెస్ట్ గా వార్తలు రాస్తుంటాడు. ఏ రోజు బీఆర్ఎస్ కి అగెనెస్ట్ గా ఒక వార్త కూడా రాలేదా అని నీ మీద ఆరోపణ. దానికి తగ్గట్టుగానే నీకు ఇది జరగగానే ఎవరు రారామేంటికి కేటీఆర్ వచ్చాడు. అంటే నిజంగానే నీకు బీఆర్ఎస్ కి ఏమైనా ఉందా? అంటే కేటీఆర్ రావడం తప్ప? ఇప్పుడు కేటీఆర్ అందరి ఇళ్ళకి వెళ్ళలేదు అంటే ఎవరి దాడి జరిగితే వాళ్ళ ఇంట్లోకి పోలేదా? ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాడు? వెంటనే మొన్న కొల్లాపూర్కి వెళ్ళారు, నేను నాగర్ కర్నూలు వెళ్ళారు. ఎక్కడైనా ఎవరికైనా చెప్తాయి. సాటి మనిషి మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? ఇప్పుడు సాయి నా దగ్గర నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు బీఆర్ఎస్ చెప్పు నాకు. నువ్వు బీఆర్ఎస్, నేను వేరు, కేటీఆర్ వేరు కదా. చెప్తున్నా అదే అన్ని చెప్తా. నువ్వు బీఆర్ఎస్ నా దగ్గరికి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇంకొక మాట, నిన్న ఒక మిత్రులు 4-5 మిత్రులు బీజేపీలో వచ్చిపోయారు. వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ అయిపోయినాక విశారదన్ గారు వస్తా అని చెప్పేసి ఫోన్ చేసారు. వాళ్ళు బీఆర్ఎస్. ఎంతో మంది జర్నలిస్ట్ సంఘాలు వచ్చి కలిసిపోయినాయి, వాళ్ళందరూ బీఆర్ఎస్ కదా. ఇదే పాయింట్ ఇదే పాయింట్ లో నువ్వు చెప్పిన పాయింట్ లోనే నిన్ను వాళ్ళు కొట్టారా దాడి చేసిన చాలా మంది ఉన్నారు కదా,
వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే, అంటే వాళ్ళ పైన వాళ్ళు తిరిగే వాళ్ళు కాంగ్రెస్ అయి ఉండొచ్చు, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని ఎలా సర్టిఫై అక్కడ క్లియర్ కనపడిపోతుంది కదా సాయి. కొన్ని రోజుల ముందు నుంచి ఆడ రెక్కి చేయడము, వాళ్ళు ఎవరు ఏంది కథ తెలిసిపోతుంది. దట్టు నా 3-4 రోజుల ముందు జరిగినటువంటి నా ప్రోగ్రామ్ మొత్తము నేను సీతక్క ఇసుక మాఫియాకి సంబంధించి పర్ఫెక్ట్ గా వార్తలు రాసినాము. అంటే ఇందులో సీతక్క ప్రమేయం ఉందా, పిఏ ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చినాయి, ఆయన సస్పెండ్ కూడా చేసినట్టు వార్తలు వచ్చినాయి. మేము చెప్పడం కాదు, ఫస్ట్ మేము దాన్ని రాసింది మేము, బ్రేక్ చేసింది మేమే. అది విషయం మేము చెప్పడం కాకుండా మాతో పాటు నా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక రాసింది, ఎన్టీవీ స్టోరీ బోర్డు వేసింది, వార్త గంట సేపు సీతక్కకి ఏం సంబంధం లేదు, పాపం ఆమెకు తెలియదు, మొత్తం సుజిత్ రెడ్డి మొత్తం అంతా ఆగం చేసిండు అన్నట్టుగా స్టోరీ రాసుకున్నారు. మరి వీళ్ళందరూ అట్లా రాశారు. దాడులు జరిగినాయి. నేనేమంటున్నా, దాడులు జరిగినాయి కాదు అంటే పెద్దది కదా వ్యవస్థ. ఇప్పుడు నువ్వు ఎన్టీవీ మీద దాడి చేయాలంటే పెద్ద వ్యవస్థ, ఏబిఎన్ మీద దాడి చేయాలంటే పెద్ద వ్యవస్థ. శంకర్ అంటూ చిన్నోడు, వాడు జస్ట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ను మెయింటైన్ చేస్తున్నాడు, ఒక పేపర్ నడిపిస్తున్నాడు, వెబ్సైట్ నడిపిస్తున్నాడు, ఒక చిన్నపాటి డిజిటల్ న్యూస్